నికుంబలాదేవి సమేతంగా వారాహి ప్రత్యంగరాదేవి మాత అనుసంధానముతో శూలిని దుర్గ మరియు కాళీమాత మహాలక్ష్మి అమ్మవార్లతో సమేతంగా ఈ దేవాలయంలో ప్రతిష్ట చేయబోతున్నాము. ఈ మొదటి ప్రాంగణము గణపతి యొక్క దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రాంగణము. ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది. గణపతి విగ్రహం ప్రతిష్ట చేశాక మేము 124 గణపతుల్ని మేము ప్రతీ నెల చవితి తిథి రోజున ఒక్కొక్క గణపతిని ప్రతిష్టా కార్యక్రమం ఇందులో చేసుకోబోతూ ఉన్నాము. ఆ తదుపరి మాకు అమ్మవారికి సంబంధించినటువంటి కృత్య దేవతలు ఉంటారు. ఆ కృత్య దేవతలు 64 కృత్యలు, అందులో 2 కృత్యలకు అనుసంధానం చేసి జలకృత్య దేవత, అగ్నికృత్య దేవత ఇక్కడ ద్వారపాలకులుగా ఈ 2 ప్రాంతాల్లో అమ్మవార్లు ఉంటారు. ఇక్కడ వచ్చేసి మాకు సర్పిణీ దేవతలు, మాకు సర్పాలు చాలా ముఖ్యమైనటువంటి తంత్ర విధానములో 64 సర్పాలని ఇక్కడ ప్రతిష్ఠించబోతూ ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్క సర్పముకు వివాహము కానటువంటి వారికి, సంతానము కానటువంటి వారికి మా దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఆ పూజ చేసి ఈ ప్రాంగణములో అమ్మవారి యొక్క సర్పాలని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలానే ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఆగ్నేయం మూలలో శూలిని దుర్గాదేవి మాత ఉంటుంది. ఇక్కడ ఎవరైతే నిమ్మకాయని సమర్పించినటువంటి వారు ఉంటారో వారు అక్కడ నుండి ఈ నైరుతి మూలలో ఉండేటటువంటి లక్ష్మీదేవి మాతని దర్శించుకునేటటువంటి యోగాన్ని కలగజేస్తాం. ఇక్కడ నిమ్మకాయని అమ్మవారికి సమర్పించకపోతే ఇక్కడ నుండి బయటికి పంపించడమే జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయని సమర్పించిన తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి మాత అమ్మవారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. నైరుతి మూలలో నుంచి ఇక్కడికి వచ్చేసి వాయువ్యంలో కాళీమాత ఉంటుంది. ఈ కాళీమాత అమ్మవారిని ఎవరైతే దర్శించుకున్నారో ఆ రోజు ఆ సమయం నుండి కాలము అనుకూలించేటటువంటి శుభయోగముగా మా దేవాలయంలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి ఇక్కడ కాళీదేవి మాత అందిస్తూ ఉంటుంది. అక్కడ నుండి ఈశాన్య భాగానికి వచ్చిన తర్వాత ఇక్కడ వారాహిదేవి మాత ఉంటుంది. ఈ వారాహిదేవి మాత మా ప్రత్యంగరాదేవి మాత అమ్మవారికి ఏ విధమైనటువంటి సంకల్పం మీరు చెప్పుకుంటారో తీర్చే దేవతగా ఇక్కడ వారాహిదేవి మాత ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క దేవాలయము ఈ లోపల ఉన్న గర్భగుడిలో ఉన్నటువంటి ప్రత్యంగరాదేవి మాతని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రములో వారాహి ప్రత్యంగరాదేవి మాతలు చూసుకునేటటువంటి విధానము కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ మా అమ్మవారిని 6 అడుగుల నుండి 16 అడుగుల లోపల విగ్రహాన్ని పెట్టాలని అనుకున్నాము. కానీ 8 అడుగులు 6 అడుగుల లోపల అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించబోతూ ఉన్నాము. ఈ లోపల అమ్మవారికి ఇక్కడ ధ్వజస్తంభానికి 140 అడుగులు ఆవరణ దూరంలో నుండి భక్తులు చూస్తే అమ్మవారు దీపాల కాంతులలో నేత్రాలు, ఆనందమైనటువంటి నేత్రాలు ఉంటాయి. అమ్మవారి యొక్క ముఖములో ఉన్నటువంటి కోరదంతాలు అతి భయంకరంగా ఉంటాయి. అమ్మవారి యొక్క బుగ్గలు, అమ్మవారి యొక్క నుదురు చూస్తే భయంకరమైనటువంటి రూపముతో ఆనందాన్ని కలిగించేటటువంటి దేవత యొక్క ఆకారము ఇక్కడ ఉంటుంది. అలానే మేము కరంగలి మాలలు అందరికీ పంచుతూ ఉన్నాం. కరంగలి మాలలు ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రాసినటువంటి డబ్బుతోనే ఈ పైన ఉన్నటువంటి కప్పు యొక్క నిర్మాణం చేస్తున్నాం. ఇది 12 సంవత్సరాల వరకు పుష్కరకాలం వరకు ఈ కప్పు ఉంటుంది. పుష్కరకాలము తర్వాత ఈ కప్పును తీసి శాశ్వతమైనటువంటి దేవాలయానికి కప్పును వేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమంలో ఇక్కడ జ్యోతి స్వరూపంగా ఉంది కదా, 12 రోజులు ఇక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ జ్యోతికి ఎవరు కర్త కర్మ క్రియ అంటే 1001 మంది, అంటే 1001 మందిని సభ్యులుగా తీసుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చేటటువంటి 201 రూపాయి ప్రతిష్టా కార్యక్రమానికి, ఈ 12 రోజుల జ్యోతి యొక్క కాంతికి, వాటన్నిటికీ వారు ఇచ్చేటటువంటి డబ్బుతోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోకి వచ్చినటువంటి వారికి ఇక్కడ అమ్మవారి యొక్క పరమశివుడు మరియు ఆదిపరాశక్తి స్వరూపంగా ప్రత్యంగరాదేవి మాత అమ్మవారి ఉత్సవమూర్తులు ఉంటారు. ఇక్కడ కళ్యాణం చేసేటటువంటి ప్రాంగణం. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వంటలు చేసేటటువంటి వంటగది,
మరియు అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా కమిటీ సభ్యులు వాళ్ళు స్టాఫ్ రూమ్ కూర్చునేటటువంటి విధానము, ఇక్కడ ఎవరైనా సరే హోమాలు చేయించుకోవడం కోసము వాళ్ళకు సమయం కేటాయించినప్పుడు ఆ సమయంలో నివాసం ఉండడం, అక్కడ నివసించడం అనేటటువంటి విధానానికి ఇక్కడ. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చిన్న అమ్మవారిని మనం తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ లోపల పెడతాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని మొత్తం నడిపించేది ఈ దేవాలయమే. ఇక్కడ నికుంబలాదేవి మాతగా మన అమ్మవారు చిన్నమ్మవారు నామకరణముతో మారుతుంది రేపు ఉదయం నుండి. ఇక్కడికి అమ్మవారు లోపలికి వెళ్తే ఇందులోకి అడుగు పెట్టినటువంటి వాడికి అరక్షణములోనే కోరికలు నెరవేర్చే దేవతగా నికుంబలాదేవి మాత అమ్మవారి హోమాన్ని చేస్తాం. ఎవరిని పడితే వాళ్ళని ఇందులోకి ప్రవేశించేటటువంటి విధానం ఉండదు. నికుంబల హోమం చేసుకుంటాము అంటే ఇక్కడ ఉన్న తల్లికి ఏం చేయగలుగుతారు మీరు అనేటటువంటి విధానం మేము అడుగుతాం. అమ్మవారికి ఏదైనా సరే సంవత్సరకాల అన్నదానమో ఇంకేదన్నా చేపిస్తామన్నప్పుడు ఇక్కడ చెప్తాము. ఇక్కడ అమ్మవారికి ఏమైనా చేయగలిగితే ఈ అమ్మవారి పూజకి మీ లోపలికి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ నీళ్ళ గుండం ఉంటుంది, కానీ ఇక్కడ పెట్టలేదు. ఈ గేటులోంచి హోమం అయిపోయినాక ఈ నీళ్ళ గుండంలో స్నానము చేయించి ఇలా బయటికి పంపించేస్తాం. ఇక్కడ స్నానం చేసి వెళ్ళినటువంటి వాడికి అరక్షణంలో అయినా సరే, గంటలో అయినా సరే, ఒక రోజులో అయినా సరే కోరికను తీర్చేటటువంటి దేవాలయ శక్తి ఇక్కడ ఆవిర్భావం అయి ఉంటుంది. కాబట్టి గొప్ప దేవాలయ నిర్మాణం మేము చేయబోతున్నాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దేవాలయం చిరస్థాయిగా నిలబడేటటువంటి విధానం కలిగినటువంటి దేవాలయం. ఇది చిరస్థాయిగా నిలబడుతుంది. ఈ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత మేము చేసేటటువంటి పూజా కార్యక్రమాలు కూడా ప్రతినిత్యము చాలా వైభవేతంగా ఉంటాయి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేవాలయానికి 9 మంది అర్చకుల్ని పెడుతున్నాం. 9 మంది అర్చకులు ప్రతి 2 గంటలకు ఒకళ్ళు మారుతూ అమ్మవారి యొక్క కార్యక్రమాలు, కైంకర్య సేవల్ని చేసుకుంటూ వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ 16 మంది బ్రాహ్మలని తీసుకోవడం జరుగుతుంది. ప్రతినిత్యం అమ్మవారికి మూలమంత్రముతో జపము చేసేటటువంటి తర్పణ జలాలన్నీ కూడా ఒక దగ్గర స్టోర్ చేసి అమ్మవారికి మంగళవారం రోజున అభిషేక కార్యక్రమం చేస్తాం ఆ జలముతోనే. ప్రతిరోజు 16 మంది బ్రాహ్మణులు వచ్చి అక్కడ జపాన్ని చేసి ఆ నీళ్లు తర్పణంగా వదిలి ఒక డ్రమ్ములో స్టోర్ చేసి అవి మంగళవారం రోజు అభిషేకం చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు కూడా ఇంకొక సమయంలో నేను వివరిస్తాను. ఈ దేవాలయము అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం జరగబోతుంది. ఈ వీడియో చూసినటువంటి వారు దేవాలయ నిర్మాణానికి సహకరించవచ్చు. అలానే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం 12 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 12 రోజుల కార్యక్రమానికి రేపటి నుండి మేము 1001 మంది రిజిస్టర్ సభ్యులని నమోదు చేసుకోవడం జరుగుతుంది. 24వ తారీఖు ఉదయం 9:37 ఆ సభ్యులు చేరినటువంటి వారిని 12 రోజులు ప్రతిరోజు ఒక 100 మంది సభ్యులతో అమ్మవారి సేవా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి విధానం చేస్తాము. ఇక్కడున్న బాక్సులకి మాకు అమ్మవార్లు మొత్తం 1300 దేవతా విధానాలతో ఉన్నటువంటి దేవతలు ఉంటారు. వారిని ఒక్కొక్కరిని రాబోయేటటువంటి కాలంలో ఒక్కొక్క బాక్సులో అమ్మవారిని పెట్టి మా దేవతలు వీరు అనేటటువంటి విధానము సమాజానికి తెలియచేసేటటువంటి విధానము కొనసాగుతుంది. అందరూ ఈ వీడియో చూసినటువంటి వారు కానీ ఇక్కడికి దేవాలయంలోకి వచ్చేటటువంటి వారు ఈ దేవాలయ నిర్మాణానికి సహకారం చేయగలరని చెప్పి నేను తెలియచేస్తున్నాను. శ్రీమాత్రే నమః.